జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చెప్పాలంటే ఏదో దేవుని దయ మన మీద ఉండాది కాబట్టి ఢిల్లీలోని ఈ కారు బాంబు ఆత్మాహుతి దాడితో ఈ తీవ్రవాద నెట్వర్క్ అంతా కూడా ఆగిపోయింది. అర్థమవుతుందా? లేదంటే ఈ జిహాదీ ముండా కొడుకులు దేశవ్యాప్తంగా 200 బాంబులతో దాడులు చేద్దాం అనుకున్నారంట. ఏం పాపం చేశాం మనం? ఏం పాపం చేశారు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు? ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు ఏం పాపం చేసినారు అంటాలే. అది కూడా డిసెంబర్ 6వ తేదీన కావడం ఇక్కడ మనమంతా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. డిసెంబర్ 6వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారంటే, డిసెంబర్ 6వ తేదీన మన కరసేవకులు అయోధ్యలో ఉన్నటువంటి వివాదాస్పద కట్టడమైనటువంటి బాబ్రీ మసీదును కూల్చేశారు. అవును, కూల్చేస్తారు, దాంట్లో తప్పే ఉండదా? ఇప్పుడు ఆ బాబర్ అనే ఓడు వచ్చి మన రామ మందిరాన్ని పడగొట్టి ఓడు బాబ్రీ అని చెప్పేసి ఓడి పేరు పెట్టుకుని ఆడ మసీదు కట్టినాడు. కాదులే, ఎవడైనా వచ్చి మీ ఇంట్లో పడగొట్టి ఓడి ఇల్లు కట్టుకుంటే మీరు ఊరికే ఉంటారా? ఆడ అదే జరిగింది. మన శ్రీరాముల వారి జన్మస్థలమైనటువంటి శ్రీరామ జన్మభూమిలో ఉన్నటువంటి మన దేవాలయాన్ని కూల్చి అప్పట్లో మొఘల్ పాలకులు అక్కడ బాబ్రీ మసీదును కట్టినారు. అందుకే మన కరసేవకులు వీరోచితంగా పోరాడి అక్కడ ఉన్నటువంటి బాబ్రీ మసీదును కూల్చేశారు. ఆ తర్వాత ఈ కేసు విషయంలో న్యాయ పోరాటం కూడా చేసినాం. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నా, చాలా మంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు కామెంట్లో. కొంతమంది వచ్చి ఇప్పుడు 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏ దేశంలో అయినా సరే, అంటే ఎక్కడైతే ముస్లింలు మెజార్టీలుగా ఉండారో ఏ దేశంలో అయినా సరే, ఒక మసీదు కోసం ఆ దేశంలో కోర్టు మెట్లెక్కినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏడైనా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి దయచేసి, మీ దండం పెడతా. అంతేగాని ఇటువంటి లంగా కామెంట్లు అయితే పెట్టద్దు. అంటే మీ విషయంలో మాత్రం న్యాయం ధర్మం అన్నీ ఉంటాయా? హిందువులకు మనోభావాలు ఉండవా? మాకు హక్కులు ఉండవా? అది కూడా మేము మెజార్టీలుగా ఉన్నటువంటి దేశంలో మేము మా రాముడి కోసం, మా రామ మందిరం కోసం మేము కోర్టులో పోరాటం చేసి గెలుచుకోవాలన్నా? ఈరోజు ఇప్పుడు మధురలో కూడా అట్లే ఉండాలి, కాశీలో కూడా అట్లే ఉండాలి. అంటే మేము మా ఆలయాలను మేము స్వాధీనం చేసుకోవాలంటే, మేము సొంతం చేసుకోవాలంటే, అక్కడ మేము అభివృద్ధిని మేము కొనసాగించుకోవాలంటే మేము కోర్టులో పోరాటం చేసి మేము గెలుచుకోవాలన్నా? ఎక్కడైనా 50 దేశాల్లో, 50 ముస్లిం దేశాల్లో ఇటువంటి తంతు ఎక్కడైనా కూడా ఉండదా? ఎవరైనా మీకు సమాధానం తెలుసుంటే చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఫలితంగానే ఏదే ఆ రోజు కరసేవకులు ఎవరైతే పోరాటం చేశారో దాని ఫలితంగా, అలాగే ఈ న్యాయ పోరాటం ఫలితంగా మనం ఈ రోజున రామ జన్మభూమిలో భవ్యమైన దివ్యమైనటువంటి రామాలయాన్ని అయితే నిర్మించుకున్నాం. ఘనంగా పూజలు కూడా చేసుకుంటున్నాం. అందుకే డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా 200 బాంబు పేలులను జరపాలని చెప్పేసి ఈ జిహాదీ బ్యాచ్ అంతా కూడా నిర్ణయించుకున్నారంట. చూడండి, న్యాయం ఏంటది? అన్యాయం ఎవరు పక్కన ఉన్నది? ఇక్కడ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? మీకు అర్థమవుతుంది? ఏమన్నా అర్థమవుతుంది అంటాలే. పైగా ఈ జిహాదీలంతా కూడా డాక్టర్లే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలామంది వాగినారు గతంలో, చదువుకోకపోవడం వల్ల, వాళ్ళకి సరైన ఆదరణ లేకపోవడం వల్ల, వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా ఈ విధంగా తీవ్రవాదులుగా తయారవుతున్నారు. చదువుకొని ఉంటే వాళ్ళకు ఉపాధిగానే దొరుకుని ఉంటే వాళ్ళు ఈ విధంగా అయ్యేవాళ్ళు కదని చెప్పేసి. ఈరోజు 200 మందిలో అందరూ కూడా డాక్టర్లే, అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ మన దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం ప్రారంభమైంది. క్లియర్, దాంట్లో డౌట్ ఏం లే. అందుకోసం 2900 కేజీల అమోనియం నైట్రేట్ను, అలాగే 250 కేజీల ఆర్డెక్స్ను, అలాగే మదర్ ఆఫ్ సైతాన్ కెమికల్ను ఈ జిహాదీ డాక్టర్లు సేకరించి ఆల్ఫలా యూనివర్సిటీ పక్కనే ఉండేటటువంటి ఇళ్లలో వాటిని దాచిపెట్టినారు. ముఖ్యంగా ఈ మదర్ ఆఫ్ సైతాన్ కెమికల్ను కనీసం వాసన చూసినా, ఏది మన పూలు వాసన చూస్తాం కదా, ఆ విధంగా వాసన చూసినా కూడా చచ్చిపోతారంట. అంత డేంజరస్ అనమాట. అంటే ఒకవేళ ఈ 200 బాంబులు పేలినట్లయితే కనీసం 50,000 నుంచి 1,00,000 మంది వరకు మన భారతీయులంతా కూడా చనిపోయిండు. వీళ్ళలో ముస్లింలు నిండు, హిందువులు నిండు, క్రిస్టియన్లు నిండు, సిక్కులు నిండు, జైన్లు నిండు, అన్ని మతాల్లో నిండు. బాంబుకు మతం తెలుసా అంటయా? ఈ ముండా గొడుగులు అంటే మతమిస్తో చేస్తారనుకుందాం. పేలే బాంబుకు మతం తెలుసా? అసలు మన ఢిల్లీలో బాంబు పేలేడు జరిగింది. ఆడ ముస్లింలు చచ్చిపోవాలా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ ఫ్యామిలీలు లేవా? ఏమంటాలే? ఎలాగో దేవుడిలాగా మన తెలుగు తేజమైనటువంటి సందీప్ చక్రవర్తి గారు జమ్మూ కాశ్మీర్లో ఈ భారీ కుట్రను ఛేదించి మనల్ని అంతా కూడా ఈ పెను ప్రమాదం నుంచి తప్పించారు. అక్టోబర్ 18, 19 తేదీల్లో
శ్రీనగర్లో గోడలపైన నిషేధిత జైషే మహమ్మద్ పోస్టర్లో కనిపించడం నుంచే అసలు కథ అంతా కూడా ప్రారంభమైంది. వీటిలో భద్రతా సిబ్బంది పైన దాడులు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు ఉండడంతో శ్రీనగర్ పోలీస్ అధికారి అయినటువంటి మన సందీప్ చక్రవర్తి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు యువకులు ఆ పోస్టర్లను అతికించినట్టు బయటపడింది. ఇక వాళ్ళను ఉతికి ఆరేస్తే ఈ జిహాదీ డాక్టర్ల పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 6 మంది నిందితులను ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేసింది. వాళ్ళంతా కూడా డాక్టర్లు కావడంతో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ అంటేనే ప్రాణం పోసేవాడు, అట్లాంటిది ఈ లంగా మండాకులంతా కూడా ప్రాణాలు తీసేవాళ్ళు అయినారు కదా. ఎందుకంటే మత పిచ్చితో వీళ్ళలో పుల్వామాకు చెందినటువంటి ముజ్మిల్ షకీల్, అలాగే అనంతనాగ్కు చెందినటువంటి ఆదిల్ అహ్మద్, అలాగే లక్నోకు చెందినటువంటి షాహీన్ సయీద్, అలాగే పోషియాన్ జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘేలను ఉగ్రవాద నిరోధక సంస్థ అరెస్ట్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేది. వీళ్ళతో పాటు గతంలో మరో 2 నిందితులను కూడా ఎన్ఐఏ వాళ్ళైతే అరెస్ట్ చేశారనమాట. వారిలో పేలుడుకు ఉపయోగించినటువంటి కారును రిజిస్టర్ చేసినటువంటి అమీర్ రషీద్ అలీను, అలాగే ఉగ్రదాడికి సాంకేతిక సాయం అందించినటువంటి జూసిర్ బిలాల్ అలియాస్ డానిష్గా గుర్తించారు. కారు కొనుగోలు చేయడానికి అమీర్ ఢిల్లీకి వచ్చాడని చెప్పేసి మన ఎన్ఐఏ అయితే పేర్కొనిందనమాట. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్ దౌజ్కు చెందినటువంటి సోయిబ్ అనే వ్యక్తిని మన జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడుకు ముందు ఉగ్రవాది అయినటువంటి ఉమర్ నబీకి ఈ సోయిబ్ అనేవాడు ఆశ్రయం కల్పించట్టు ఎన్ఐఏ అయితే గుర్తించింది. దీంతో పాటు లాజిస్టికల్ మద్దతు సైతం సోయిబ్ అందించినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసినటువంటి ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు అయితే చేస్తుంది. బాంబు పేలుడుకు జమ్మూ కాశ్మీరు, అలాగే హర్యానాలోని పలువురు వైద్యులకు సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించినటువంటి మన ఎన్ఐఏ ప్రతి చిన్న ఆధారాన్ని కూడా ఏ మాత్రం కూడా వదలకుండా దర్యాప్తు అయితే చేస్తుంది. ఈ దర్యాప్తులోనే ఈ సోయబ్ గాడు కూడా దొరికిపోయినాడు. ఈ సోయబ్ గాడు ఒక టెర్రరిస్ట్ హ్యాండ్లర్ అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఈ జిహాదీ డాక్టర్లో 200 మానవ బాంబులను పేల్చేద్దాం అనుకున్నారు కదా. మరి 200 మానవ బాంబులు అంటే 200 మంది జిహాదీలు అవసరం ఉంటుంది కదా. ఈ 200 మంది మానవ బాంబుల కోసం ఈ సోయబ్ గాడు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. 200 మంది జిహాదీలను ఏరి వాళ్ళను మానవ బాంబులుగా మార్చడానికి వీడు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ మన జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ వీడిని గుర్తించి పట్టుకొని అరెస్ట్ చేసింది. మొత్తం మీద మన భారతదేశానికి అతిపెద్ద ప్రమాదం అయితే తప్పినట్టేంది. లేదంటే మన దేశంలో చెప్పాలంటేనే దారుణంగా ఉండాలి. ఇంతవరకు మనం కని విని ఎరనటువంటి దారుణాలన్నీ కూడా మన భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తానికైతే మన భద్రతా దళాల వల్ల మనమైతే బతికిపోయినాం. ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన భద్రతా దళాలకు పాదాభివందనం చేసినా కూడా తక్కువలే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.